హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గుడ్డు పొరటు చేస్తున్నానండి. గుడ్డు పొరటు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను చెప్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకున్నానండి. ఒక పచ్చిమిరకాయ తీసుకొని కట్ చేసుకున్నాను. తర్వాత మీడియం సైజు 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. నేను 3 గుడ్లు వేసుకుంటున్నానండి. మీరు కావాల్సి వస్తే 4 గుడ్లు కూడా వేసుకోవచ్చు. ఓకేనా అండి. ఇప్పుడు తయారు చేసే విధానం నేను చెప్తాను. ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి. పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకొని నూనె పోసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ వేసుకున్నాం కదండి. ఆనియన్స్ వేసుకొని ఒకసారి తిప్పుకొని వాటిని మగ్గించుకుందాం. ఆనియన్ కొద్దిగా మగ్గినాయి కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి టమాటా కూడా వేసుకొని మగ్గించుకుందాం. ఒకసారి కలిపి కాసేపు మగ్గనిద్దామండి. మగ్గిచ్చేలోపు కొద్దిగా పసుపు వేద్దాం. పసుపు వేస్తే కొద్దిగా తొందరగా మగ్గుతాయి. పసుపు వేసానండి. కొద్దిగా తిప్పుకున్నాము. తిప్పి కాసేపు మగ్గనిద్దాం. పసుపు వేసుకున్నాం కదండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. కలుపుకున్నామండి. చూడండి బాగా మగ్గుతున్నాయి ఉల్లిపాయలు. ఇంకా కొద్దిగా 5 నిమిషాలు మగ్గించిన తర్వాత మన గుడ్డు పగలగొట్టుకొని వేసుకున్నాము. ఉల్లిపాయ మగ్గిందండి. మగ్గిన తర్వాత కారం వేసుకున్నాను. కారం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే టమాటాలు వేసాను కాబట్టి. గుడ్డు పగలగొట్టి వేసానండి 3. ఇప్పుడు మనం ఒకసారి తిప్పుకున్నాము. చూసారండి ఎంత బాగా వచ్చిందో గుడ్డు పొరటు. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. గుడ్డు పొరటు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మై ఛానల్.